Education here at Sun can be an excellent choice for any students. నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు నిన్న గవర్నర్ని కలిశారు. ఎక్కడ సాక్షిలో కానీ లేదా వైసీపీ నేతలు కానీ ఎందుకు కలిశారు అనేది కారణాలు ఎక్కడ వెల్లడించలేదు. కేవలం మర్యాదపూర్వక భేటీ అని మాత్రమే సాక్షిలో 2 లైన్లు ఉంది. వెబ్సైట్లోనూ అదే ఉంది. ఏమన్నా రాశారా అని వెతికాను, వెబ్సైట్లో కూడా అదే ఉంది. సాక్షి పేపర్లో కూడా అదే ఉంది. ఈరోజు 5వ పేజీలో అని వేశారు. 5వ పేజీలో కూడా వెతికాం, గవర్నర్ భేటీ గురించి అక్కడ లేదు. అయితే ఎందుకు వెతకాల్సి వచ్చిందంటే, గవర్నర్ని కలిశారు జగన్మోహన్ రెడ్డి దంపతులు, మాజీ ముఖ్యమంత్రి దంపతులు అంటే ఒక కారణం ఉంటుంది కదా, ఏదో ఒకటి. అందుకు నేను వెతికాను, సరే కనపడలేదు. కానీ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నేతలు జైల్లో ఉండడం, లిక్కర్ కేసు మిథున్ రెడ్డి వరకు అరెస్టులు జరగడం, ఇక జరగబోయేది బిగ్ బాసే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక వైసీపీకి సంబంధించి బిగ్ బాస్ ఎవరు ఉంటారు? ఈ నేపథ్యంలో గవర్నర్ని కలవడం మీద చర్చ జరుగుతుంది. గవర్నర్ని కలిశాక ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో కూడా కొంతమంది పెద్దల్ని కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. వీటన్నింటి వార్తల నేపథ్యంలో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి నిన్నటి గవర్నర్ మర్యాదపూర్వక భేటీ. ఏంటి మర్యాద? ఇప్పుడు ఎందుకు ఈ మర్యాదపూర్వక భేటీ? అడ్స్మిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడ్స్మిల్లి. నమస్కారం అండి. ఎట్లా అనుకోవాలి ఈ మర్యాదపూర్వక భేటీని? ఇప్పుడు ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మీకు ఏమైందంటే అండి, మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు ఒక లెక్క. ఈ సిట్టి దర్యాప్తు, అరెస్టుల పరము, వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయటం ఇవన్నీ ఒక పద్ధతిలో సాగినాయి. విచారణలో కస్టడీలు, రిమాండ్లు ఇవన్నీ. ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో, ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ శ్రేణులు నిశ్శబ్దంగా మారినాయి. అంటే మొత్తానికి నిశ్శబ్దంగా మారిందంటే నిశ్శబ్దంగా మారకపోవచ్చు, కానీ దీపావళి జరుగుద్ది కదా. జోరుగా మందుగుండు కాల్చిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత టప్ టుప్ టప్ టిప్ అని పేలుతూ ఉంటాయి అక్కడక్కడ. ఎక్కడో పల్స్గా ఉన్నవి. అవును కదా, అలా పేలుతున్నారు ఒకళ్ళిద్దరు అంతే. మామూలుగా అయితే అందరూ సైలెంట్ అయిపోయారు. జోరుమని ఆ పేలుళ్ళు శబ్దాలన్నీ తగ్గిపోయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ రాత్రికి ఆడ తెల్లారుజామున 3 గంటలకి 4 గంటలకి ఏదో ఒకటి టమక్ అని పేలుతూ ఉంటుంది. అలాగనమాట. అలా మారిపోయింది ఇప్పుడు. అంటే ఎవరో ఒకళ్ళిద్దరు పేలుతున్నారు. ఎవరో గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు, ఇలాంటివన్నీ సీమ టపాకాయ గుర్తులో చిన్న టపాకాయలు వీళ్ళంతా. కేతిరెడ్డి అంటే మెయిన్ లైన్ అంతా పక్క పోయిన తర్వాత నాటు బాంబులు, నార బాంబులు అన్నీ కదా. మెయిన్ లైన్ అంతా పక్కకు పోయినట్టు వాళ్ళు ఎప్పుడో మానేశారు. ఈ దర్యాప్తు మొదలైన తర్వాత మాకేం వెళ్దాం లోపల పోయి తలుపేసేసుకుంటున్నారు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగానే వీళ్ళంతా. అయితే ఇప్పుడు విషయానికి వస్తే మనంటే ఇది కామెడీగా మాట్లాడుకుంటున్నాం, కానీ యాక్చువల్గా వాళ్ళు గుండెలు గలగలు ఆడిపోతున్నాయండి వాళ్ళందరికీ. ప్రతి ఒక్కడికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో. ఇది ఎలా చేసాడంటే, ఈ స్కాము భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు బ్రిటిష్ ఇండియాలో కానీ ఇటువంటి స్కామ్ జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి ఆలోచన అలా. ఏదైనా రూపాయి పాపాయి ఉంటే కమిషన్ తీసుకోవడమో ఇలాంటిది ఏదో ఉండేది. ఇది ఏకంగా డైరెక్ట్గా కొల్లగొట్టేసాడు. ముడుపులు ఇప్పుడు 3,000 కోట్లు అంటున్నారు చూసారా, అది ముడుపులు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కంపెనీలు కొన్ని ఇచ్చారో డిస్టిలరీస్, అవి ముడుపులు. అది కాకుండా ఇతను సొంత డిస్టిలరీ నుంచి తయారు చేసేసింది ఉంటుంది కదా, అది డైరెక్ట్ సేల్. అంటే అమ్మకం దగ్గర లాభం, డిస్ట్రిబ్యూషన్ దగ్గర లాభం, తయారీ దగ్గర లాభం, డిస్ట్రిబ్యూషన్ దగ్గర లాభం, అమ్మకం దగ్గర లాభం, మొత్తం పడిపోయారు. అది ప్రభుత్వం లెక్క ఉంటుంది. అది అంటే అది హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. 1,00,000 కోట్లు దాకా, 1,00,000 కోట్లు అన్న మినిమం ఉంటుంది. సరే 3,000 కోట్లు ఏదో చెప్తున్నారు, అదంతా ఏదో ముడుపులు లెక్క చెప్తున్నారు. అది లోతు కంట వెళ్ళి కొలిది బయటకు వస్తుంది. ఈ స్కామ్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా అతనికి సానుకూలమైన వాతావరణం ఉంది. వ్యవస్థల్లోనూ, అటానమస్ బాడీల్లోనూ, కేంద్ర పెద్దల దగ్గర జగమెరిగిన సత్యం అది. దాని గురించి ఎవడో కూడా మసిబూసి మారడిగా చేసి దాన్ని
అది కప్పెడదామంటే కంపెనీస్ కప్పెడితే కుదరదు, ఓపెన్ సీక్రెట్ అది. అయితే ఈ సిచ్యుయేషన్లో ఎవరైనా కాపాడదాం అనుకున్నా కానీ కాపాడలేని సిచ్యువేషన్ వచ్చింది. కారణం ఏంటంటే ఒకవేళ కేంద్ర పెద్దలు ఉన్నారు, అందరూ అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక రకమైన నడుస్తుంది, వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓపెన్గా చెప్తున్నాను, మోడీ గారు అమిత్ షా కాపాడుతున్నారు ఇతనని అనుకుంటున్నారు అంతా. వాళ్ళకి అనుబంధంగా వాళ్ళ కింద పనిచేసి వ్యవస్థలో సంస్థలో అన్నీ వస్తాయి అందులోకి, ఇంకా వాళ్ళని మినహాయింపు ఏం లేదు. వాళ్ళందరూ వాళ్ళ కరోనా కటాక్షాలు ఉంటే అన్నీ కూడా అనుకూలంగా పనిచేస్తాయి. అలాగే పనిచేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఢిల్లీలో ఏం చేశారు, ఛత్తీస్గఢ్లో ఏం చేశారు, మధ్యప్రదేశ్లో ఏం చేశారు అని అడుగుతున్నారు అందరూ. 100 కోట్లకి 150 కోట్లకి పట్టుకుపోయారు కదా అందరూ. ఏకంగా ఇక్కడ మన కవితమ్మను కూడా పట్టుకుపోయారు ఎమ్మెల్సీ. మరి ఇంత పెద్ద దొంగ అలా వదిలేసారండి అని అడుగుతున్నారు అందరూ అమాయకంగా తెలియనట్టు. లేదా ఒకవేళ వీళ్ళకి బెయిల్డ్ వచ్చినా, వీళ్ళకైనా వెసులుబాటు కల్పించినా, సౌకర్యాలు కల్పించే ఆర్డర్లు వచ్చినా న్యాయస్థానాలు ఏమనుకూడదనేటువంటి చెల్లి కట్టను దాటి మాట్లాడేస్తున్నారు. అసహనాన్ని దాచుకోవట్లేదు ప్రజలు, అసహనం దాచుకోవట్లేదండి, చాలా ఆక్రోషంతో ఉన్నారు. ఏంటయ్యేది అని ఇంత కష్టపడుతున్న చంద్రబాబు గారిని కూడా తిట్టేస్తున్నారు. నువ్వేం చెప్పావు, ఏం చెప్పొచ్చు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాడు, తాడ తీస్తాను మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే అని చెప్పారు. ఎవరిని వదిలిపెట్టం అని చెప్పారు. రెడ్ బుక్ అన్నారు. ఏంటంటే మీరు ఎలా అన్నారు, ఏం చేయట్లేదు ఏంటి అని అడిగేస్తున్నారు. ఏం మొహమాటలు ఆ పార్టీ కార్యకర్తల నాయకుల్లో కూడా గుంపు సంపీలు పడిపోతున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా కాపాడుదామని కాలు అడ్డం పెడతానికి ప్రయత్నం చేస్తే కూడా అతను అరెస్ట్ని ఎవడో ఆపలేడని చెప్తున్నాను నేను. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. మిథున్ రెడ్డి అరెస్టే ఇంకా చివరి మెట్టు దగ్గర చేరిపోయారు. ఇంకొక మెట్టు ఉంటుంది అంతే. ఆ మెట్టుకి ఈ మెట్టుకి మధ్యలో 2-3 సీమలు నలిగిపోతాయి. నారాయణ స్వామి అలాంటి పాపం వాళ్ళు బాధ్యుడే కానీ నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా ఏమి తిన్నిచ్చి ఉండరు, అతనే బాధ్యత. ఎక్సైజ్ మినిస్టర్ కదా. కానీ అతను కేక్లో చిన్న ముక్క పడేసి ఉంటారో అది కూడా పెట్టారో తెలియదు. ఎందుకంటే వేదిక మీద స్థానం ఏమని వాళ్ళు ఈ డబ్బులు వాటా ఇస్తారు వాళ్ళు. మీరు చెప్పండి, వేదిక మీద పెద్దిరెడ్డి ఎంత మాట అన్నాడో ఆయన కూడా సిగ్గు లేకుండా ఎదరోళ్ళు నాకు ఇదే రుచి అన్నట్టు మాట్లాడాడు. కానీ ఆయన మాలాంటి వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేస్తే మా ఇష్టం మనం తిడితే తిట్టించుకుంటాం, కొడితే కొట్టించుకుంటాం అన్నాడు ఆయన. ఇవాళ జైల్లో నాకు కుదరతో నన్ను ఇరికితే నేను ఊరుకొని అన్నాడు. ఇప్పుడు నొప్పి సెగ తగులుతుంది. సరే, ఇక గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అంటాడు. కాబట్టి గవర్నర్ గారు ఒకసారి మర్యాదపూర్వకమైనా సరే, అంతకుముందు వెళ్ళి కలిసి కూడా ఈయన చంద్రబాబు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలుస్తుండేవాళ్ళు కదా. కలిసినా వెళ్ళినప్పుడు ప్రస్తుతం చెప్పడానికి కుదరకపోయినా వెళ్ళి వచ్చిన తర్వాతనే చెప్పేవారు. లేదా అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న అవకతవక నిర్ణయాల మీద ఫిర్యాదు ఇవ్వడానికి కానీ, లేదా కొత్తగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా కలవడం కానీ చేసేవారు. ఇప్పుడు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా కలవటం, లేకపోతే ఈ ప్రభుత్వమే ఫిర్యాదు చేసినట్టన్నా చెప్పాలి. ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఉందండి, ఆ దొంగ కేసు చెప్పాలి కదా, ఇలాంటి ఏదో ప్రకటన అయితే ఇవ్వాలి. ఆ ప్రకటన ఇవ్వలేదు అంటే ఈయనేం మాట్లాడడం డైరెక్ట్గా కోళ్ళని చూసాడేమో అని అనుకుంటున్నారు చాలామంది. అనుకుంటున్నారు అంటే జరిగిందో తెలియదు. మాజీ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. అంటే ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నా మొన్న ఈ మధ్య కాలంలోనే శనివారం రోజున సిట్టు బృందాలు హైదరాబాద్లో తనిఖీలు చేశాయి. అందులో భారతీ సిమెంట్స్ కూడా ఉన్నాయి. భారతీ సిమెంట్స్ చైర్మన్గా వైఎస్ భారతీనే ఉన్నారు ఇప్పటికీ. అయితే ఇద్దరూ కలిసి వెళ్ళారు గవర్నర్ దగ్గరికి. పోనీ గవర్నర్ రక్షించగలడా ఇలాంటి పరిస్థితి ఒకవేళ నిజంగా అంతిమ లబ్ధిదారు వీళ్ళే అని తేలితే? అంటే మీకేమవుతుందంటే గవర్నర్ గారు వీళ్ళకి మద్దతు ఇస్తాడని నేను అనుకుంటలేదండి. ఎందుకంటే ఒకవేళ నిజంగా వీళ్ళకేమైనా కరుణ చూపించాలనుకుంటే కనుక ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా అవినీతి పరులు కొమ్ము కాయటానికి ఇష్టపడరు. ఆ స్థానంలో ఉన్నవాళ్ళు పబ్లిక్ అయిపోయిన తర్వాత లోపాయి గారు ఏమన్నా అనుమతి ఇవ్వాలి కదా గవర్నర్ గారు, అదేమో 2-3 రోజులు లేట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు కుదరదు. ఆ పని ఆయన చేయరు. ఎందుకు చేయరంటే కేంద్ర ప్రభుత్వం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నొప్పి తగలకుండా వీళ్ళ మీద వాళ్ళు కూడా ఏదో రకంగా తప్పించాలని మనసులో ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారో ఈ వాళ్ళది పెద్ద సందిగ్ధం, ధర్మ సంకటం వచ్చింది వాళ్ళకనే. తినేసి ఉన్నారు కదా, శుభ్రంగా ఇతని దగ్గర బాగా లాగేశారు వాళ్ళు పై వాళ్ళు.
ఆ లాగేసిన దాన్ని ఇప్పుడు ఏమండి చేసుకున్న భాషలో చెప్పుకున్న ఊసులు ఏమైపోయినాయండి అని అడుగుతాడు కదా మొహం మీద వెళ్ళి అంటాడంట. ఇప్పుడు బాగా స్నేహంగా ఉన్నప్పుడు మీకింత నాకింత మీ ఏ ఎలక్షన్ అన్నా నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇలాంటివన్నీ అన్నాడని వార్తలు వచ్చినాయి కదా. నిప్పులేందే పొగరాదు కదా. అప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే వ్యవహరించారు. ఒక ఎంపీ రాకపోతే ప్రధానమంత్రి గారు ప్రోగ్రాం ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ ఎంపీ ఉండాల్సి వచ్చినా కానీ ఏమయ్యా మా ఎంపీ ఏడి మీ ఎంపీ ఏడని అడగలేదు. అది కొట్టు చంపేస్తాను చూసినా కానీ దాని గురించి పట్టించుకోలేదు. పార్లమెంటు సహచరుడు ఇవన్నీ ఇప్పుడు విమర్శించకూడదు, ఖచ్చితంగా విమర్శిస్తాం. ఎందుకు విమర్శించాం? చెరిపెత్తే చెరిగిపోదాం, చరిత్ర చింపెత్తే చిరిగిపోదాం. అందుకుని అనుమానాలు వస్తున్నాయి. అంటే గవర్నర్ అనుమతి ఇవ్వడానికి లేట్ చేసే అవకాశం ఉందనుకోవాలి. అంటే లేట్ చేయమని అడగడానికి ఏమన్నా వీళ్ళిద్దరూ ఉండొచ్చు, వెయిట్ అయ్యారు ఉండొచ్చు. అంటే అవకాశం ఇదంతా ఊహాజనితం, హైపోథెటికల్. అంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఊహించుకోవాలి. ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు అనుకోండి, సరే అది నిజమా అబద్ధమా అని మళ్ళీ దాని మీద పెడతాం చర్చ. ఏం వదిలేసే ఊరుకోం. అసలు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏమంటామంటే మన ఇష్టం పోయింది. ఏమైనా జగన్ రెడ్డి గారికి మూడిందండి. ఆయన అరెస్ట్ని ఎవడ ఆపలేడు. ఎందుకంటే ఇందులో 3 అంశాలు దాగున్నాయి: అవినీతి, అరాచకం, అమానవీయం. ఇలాంటి పరిస్థితుల్లో మరి అవినీతి సరే ఎవడు చేయట్లేదులే అనుకుంటున్నారు. ఇది కొంచెం భారీ స్థాయిలో కొట్టేశారు. ముడుపులు తీసుకుంటాం కమిషన్లో అక్కడ వరకు ఆగితే సరిపోను. డైరెక్ట్గా ప్రజల జేబుల్లోంచి వాళ్ళ బక్సంలోకి వెళ్ళిపోయి అది హ్యూజ్ అమౌంట్. అంటే రాష్ట్ర బడ్జెట్తో సమానంగా దొబ్బేశారు. అది ఈ ప్రభుత్వం రికవరీ చేయాలి ఆ అమౌంట్లు. దానివల్ల రికవరీ చేయటం వల్ల వీళ్ళకి ఎంత వెసులుబాటు వస్తుంది అనేటువంటిది వేరేగా మాట్లాడదాం. అరాచకం. అప్పట్లో ఏమయ్యా ఈ నాసిరకం మద్యం, ఇది అన్యాయం, ఈ రేట్లు, ఈ ధర ఎలాగా మా జేబులు గొల్ల చేస్తున్నారు, మా ఒళ్ళు గొల్ల అయిపోతున్నాయి, మేము ఈ తాగుడికి మా బానిసలయ్యాం, బలహీనత మాకు, మా బలహీనతను మీరు డబ్బుగా మార్చుకుంటున్నారు అని చెప్పేసి ఎవరన్నా ఆవేదంతో ప్రశ్నిస్తే రాత్రి తెల్లారి శవం అయిపోతే వెళ్తాడు. అలా ఎన్నో సంఘటనలు, కొట్టడాలు, తిట్టడాలు. ఇది కాకుండా అమానవీయం ఏంటంటే ఇది మొట్టమొదటిగా అందరూ కూడా ఈ మద్యం స్కామ్ అని అవినీతి స్కామ్ కింద డబ్బులు దోపిడీ కింద చూశారు. అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చెప్పింది అమానవీయం, అమానుషం అనేది చెప్పింది నేనే. తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడాలి. ఎందుకంటే అనేక కుటుంబాలు అనాథలైపోయాయి, బిడ్డలందరూ దిక్కుదాచకుండా అయిపోయారు, అనేక మంది తాళి దిగిపోయింది, వితంతులుగా మారిపోయారు. ఇవాళ్ళకి బతుకున్న వాళ్ళు జీవోత్సవాల్లో ఉన్నారు. కిడ్నీలు పాడైపోయి, ప్రేగులు పుల్లడిపోయి, లివర్ పాడిపోయి, వాళ్ళది జీవోత్సవాలు అంటారు. వాళ్ళని ప్రయత్నం కూర్చు. అది మనుషులుగా ఆ బలహీనత అధిగమించలేరు, వాళ్ళు తాకుండా ఉండలేరు. ఇప్పుడు తాగినా కానీ ప్రమాదమే. ఆల్రెడీ చెడిపోయి ఉన్నాయి. వేలాది మంది, 10 మంది 20 మంది లేదా ఒక ప్రాంతం అని కాదు, రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం. ఇది కాకుండా ఎలైట్ పీపుల్ అంటే తాగుడు అలవాటు లేకుండా పెద్ద మనుషులకు పద్ధతిగా ఉండే సంప్రదాయంగా ఆ రాష్ట్రంలో అడుగు పెడుతుంటే వాళ్ళు ఎంత అవమానించేవారు ఏంటంటే బట్టలన్నీ కిలికేసి వెతికేవారు, తనిఖీ చేసేవారు. ఈ సీసాలు ఉన్నాయేమో పక్క రాష్ట్రాలు అంటే వాళ్ళ ఆదాయం పోద్దని. చూసారా, ఇప్పుడు 2 బాటిల్స్ ఇక్కడ నుంచి తెచ్చుకుని అక్కడ తాగారనుకుంటే 2 బాటిల్స్ అమ్మకం ఆగిపోద్ది కదా. అక్కడ 3 బాటిల్కేమో పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళు ఉత్తుదారండి, 1 బాటిల్ దొబ్బేసేవారు. అవునా? ఓకే. చాలా దారుణం చేసేవారు. మీకు ఇక్కడ తనిఖీలు చేస్తారు కదా, మళ్ళా బట్టలు అలాగే సర్దమనేటువంటి రూల్ పెట్టాలి వాళ్ళకి. అలా కిలికేసి పోతారు, మనం సర్దుకోవాలి. అయింది నువ్వు ఎలా తీసేవో అలా పెట్టనేటువంటి రూల్ ఉంటే ఒకడు కూడా తనిఖీ చేయడు. అంటే ఒళ్ళు ఉడికిపోయేదండి జనాలు. మాకు ఆ అనుభవం ఎదురైంది. నిజంగా మేము పట్టుకెళ్ళినప్పుడు ఎవడ పట్టుకోలేదు. అర్థమైందండి. సరే, ఇది ఇలాగా అనేక రకాలుగా హింసించాడు అతను. తన ఆదాయం కోసం, తన అక్రమ సంపాదన కోసం
ధన పిపాసి అతను, రక్త పిశాచి అంటారు చూడు, రక్తాన్ని పీల్చేస్తారు సక్క. అంటే పోనీ ఎవడన్నా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని కాస్త కాపాడుకునే ప్రయత్నం చేసి అది జరిగే దీన్ని అడ్డం పెట్టుకుని కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వైసీపీ లంపెన్ ఎలిమెంట్స్, కొంచెం నోరు వాయి ఉండి దుక్కలా ఉన్నవాడు ఏం చేసేవాడు అంటే సొంతంగా ఆడే ఇంట్లో తయారు చేసేసి ఈ బాటిల్స్లో పెట్టి అమ్మేసేవాడు, బెల్ట్ షాపుల్లాగా. వాడికి లెక్కలేదు కదా. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, దాని మీద ఎక్సైజ్ నెంబరు, బ్యాచ్ నెంబరు ఇవన్నీ ఉంటాయి. మీ ఇష్టం అమ్ముతా కుదరు, ఆ మూత స్లిప్ చూసి పెట్టేస్తారు ఎక్కడ అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చిందో. అసలు వాళ్ళే దొంగ లెక్కలు అమ్మేవారు కదా, దొంగ లెక్కలు కదా అదంతానే. కాబట్టి ఇది విచ్చలు పెట్టి అమ్మేసేవారు. చాలా దారుణాలు చేసి ఇది. మరి ఇప్పుడు గవర్నర్ని కలవడం వల్ల ఫలితం ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు గవర్నర్ గారిని కలవటం వల్ల అతను ఎంతో కొంత కొంచెం ఉంటుందండి. కనీసం ఆయన ఓదార్పు మాటలనే చెప్పుకుంటాడు. చట్టం తన పంతాన్ని చేసిపోతే ఏం చేస్తాం, కష్టాలు అందరికీ ఊరికే రావు, కష్టాలు అందరికీ వస్తాయి, అని తట్టుకోవాలి, పండి వాళ్ళు పండినట్టు ఉండవు, మళ్ళీ నిలబడతాయి, ఇలాంటి మాటలు చెప్పి పంపించుంటాడు అనుకుంటున్నాను. ఎందుకని మంచిది వాళ్ళు జాతర బట్టలు పుట్టించుకుని రెడీగా పెట్టుకొని పట్టుకెళ్ళి తిరిగానే అని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే జైల్లోకి వెళ్ళినప్పుడు బట్టలు పట్టుకెళ్ళాలి కదా కూడా. ఛానల్ ఉండిపోతాడు ఈసారి. ఎందుకంటే ఈడీ ఒకటి ఉంది, నేను ఈడీ అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈడీ అరెస్ట్ చేస్తే తీహార్ పట్టుకెళ్తారు. పాత కేసులు కూడా వస్తాయా? ఈయన పాత కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నాడు. నేను అవన్నీ రద్దు అయిపోతాయి, బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. బెయిల్ క్యాన్సిల్ అయిపోతాయి. బెయిల్ క్యాన్సిల్ అయిపోతే ఆ వాటికి విచారణకి వెళ్ళాలి, ఈ కేసుకి విచారణకి వెళ్ళాలి. ఈ లోపల సింగపూర్లో అడిగారు వాళ్ళు, మళ్ళీ వస్తే ఏంటంటే అన్నారు. మరి వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా, ఇంకో 100 కేసులు పెడతారు ఇక్కడ బయట రాకుండా. వాళ్ళకి భరోసా కల్పించాలి కదా. మరి నాకు మామూలుగా కోపం లేదు, నేను కక్ష తీర్చుకోను, కానీ వాళ్ళు అడుగుతున్నారు మరి ఈ కేసులు వదిలేయద్దు అంటున్నారో అని చెప్పేసి పెట్టేస్తారు. ఇటు సర్వేర్ వాళ్ళ మీద ఏడుపు మొహం వేసుకున్నాడు. అది రుషికొండ ప్యాలెసు ఒకటే రెండా, ప్రతిరోజు ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాడు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించాడు. డాక్టర్ సుధాకర్ గారిని పెడరెక్కలు విడిచికట్టిన కేసుతో సహా పెట్టాలి. వీళ్ళు ఏదో మర్చిపోతే మేము గుర్చేస్తాం. అదేంటండి, ఈ గ్యాంగ్ మొత్తం లోపల పోవాలి, ఎప్పుడో బయట ఉండకూడదండి. అయితే గవర్నర్ మీట్ వెనుక ఆంతర్యం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. ఏమక్కలేదు, మీ ఏ క్షణమైనా అరెస్ట్ ఉంటుందండి. అసలు దీంట్లో రెండో ఆలోచన లేదు. అది ఎప్పుడా ఏటైనా అసలు మనందరికన్నా ఎక్కువ అతనికి టెన్షన్ ఉంది. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేస్తారనుకోండి, లోపలికి కూర్చుంటాడు. గొడవ ఉండదు. పొద్దున్నే పులిహోర అది కలిపి పెడతారు, టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 గంటల లోపల భోజనం పెట్టేస్తారు, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నో టీ ఇస్తారు, 5 గంటలు భోజనం పెట్టేసి మళ్ళీ లోపల పెట్టేస్తారు. లేదా వీళ్ళు ఇంటికాడి నుంచి భోజనం తెచ్చుకొని ఇస్తారు. ఇలాంటివి కొన్ని సౌకర్యాలు ఇస్తున్నారు కదా, టర్కీ టవల్స్, మంచి దుప్పట్లు, ఇలాంటివన్నీ. అవన్నీ మనం వ్యక్తిగత సహాయకుడిని కూడా అడుగుతున్నారు వెరైటీగా. ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. శుభ్రంగా కూర్చొని బాసిబట్టలు వేసుకుని జీవిత కథలు ఏమి రాసుకుంటారు. అది సుఖం అతను. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు వస్తాడా, రేపు వస్తాడా, ఎలహంకి వస్తారా, తాడేపల్లి ప్యాలెస్కి వస్తారా అని ఆ బెంగ టెన్షన్ ఉంది. పైగా అతని కొత్త టెన్షన్ ఏంటంటే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు ప్రజాగ్రహం వెల్లువలా పెళ్ళిబుక్కద్దని అనుకుంటున్నాడు. ఎవడ కూడా అయిపోతే ఎవడింట్లో కూర్చున్నాడు, ఎవడింట్లో అదో బెంగ. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జనం బాగా వచ్చారు. అలాగే ఇంకొకళ్ళు ఎవరో చంద్రబాబుని అరెస్ట్ చేశారు, జనం అందరూ స్పందించారు, సానుభూతి వచ్చింది. ఇలాంటివన్నీ రాలేదనుకోండి, అది ఇంకో బెంగ, తీవ్ర మానసిక అనారోగ్యానికి గురి చేస్తుంది. అంటే అరెస్ట్ కంటే ఎక్కువ భయపడాల్సింది దాని గురించి. ఇతను ఏమనుకుంటున్నాడు, వీళ్ళు భయపడతాను చూస్తున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అది ఇది అని. విధున్నట్టు అరెస్ట్ అయ్యాడు. చిన్న సప్పుడు కూడా లేదు. వాళ్ళే చేతి సంచులు అవి పట్టుకుని, తుప్పట్లో టిక్కాలు పట్టుకుని తిరుగుతున్నారు, క్యారేజీలు పెట్టుకున్నాడు. ఏంటండి, ఆ రాయమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేయడు కాబట్టి రాయమండ్రి మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు కాసేపు వచ్చి మేము ఊరికే వదిలిపెట్టడం అది ఇది అని అనేసి మళ్ళీ కనవరా బాబుని భయపడుతున్నారు వాళ్ళు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ మొక్కలు బయట తీస్తారేమో. ఈ టీడీపీ వాళ్ళు అలా తీరు కాబట్టి వాళ్ళు సేఫ్. ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే, రాజారం ఎమ్మెల్యే, లేకపోతే రాయమండ్రి ఎంపీ వీళ్ళు వచ్చి మీ సంగతి చూస్తామని అంటే చుక్కల భూములు, సెంటు భూములు, ఆ స్కీమ్ తీసి ఏంటి దీని గురించి చెప్పండి అంటే దెబ్బ నోరు మొత్తారు. ఆ పని వీళ్ళు తెలియట్లేదు. ఎవ్వడు నోరెప్పితే మేము ఒకసారి రమ్మంటున్నారండి సీఏ గారిని తీసుకెళ్ళాలి.
కనీసం అదొక ఎంటర్టైన్మెంట్ అండి. సినిమాలో హీరోను అమ్ముకోవడానికి వెళ్ళను, హీరో కూడా నేసి కూడా కొడతాడు కదా, అప్పుడు వెళ్ళేస్తారు కదా జనం. ఆ ఎంటర్టైన్మెంట్ జనరంజకం ఎందుకు చేయడు నాకు అర్థం అవ్వట్లేదు. జనరంజకం ఇప్పుడు పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, భరోసా, దాంతోపాటు జనరంజకం. ఇప్పుడు మహారాజు గారు జనరంజకంగా పరిపాలించేవారు, ప్రజాహితం కోరేవారు. ఈ టైపు చదువుకున్నాం మనం. లేదులేండి, అట్లా జనరంజకం కోసం కాదు, కేసు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. సరే చూద్దాం. అది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ సిట్ వాళ్ళు. సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నాడు తిరుపతిలో ఎస్పీగా చేసి, సుబ్బారెడ్డి గారిని కూడా ఇందులో కలిపారు. ఆయన మామూలుగా దొంగలు కట్ట అంటే పెద్ద ఇంత లాంగ్ కరెంచి కొట్టేస్తాడంట. ఏంటండి రాజశేఖర బాబు గారు చాలా స్ట్రిక్ట్, చాలా ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి వెళ్తున్నారు. మామూలు మనుషులతో ఒత్తిళ్ళు రావాళ్ళకి పెద్ద టాస్క్ వాళ్ళకి. కడవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ ప్రభుత్వానికి కూడా అదే సమస్య. సరే ఎవడొచ్చి కాళ్ళు పెట్టేసుకుని ఆడొక్కడిని వదిలేయండి అంటే కుదరదు, ఆడు వదిలేస్తే ఈయన వదిలేయాలి. ఇలాంటి రకరకాల బాధల్లో వాళ్ళకి సమస్య ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఒడ్డెక్కారు కదా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు పెద్ద నెప్పికెళ్ళదు. ఇప్పుడు వాళ్ళు పైన ఉంటారు కాబట్టి సర్లే అన్నట్టుగా చూస్తారు, నొప్పి తెలియదు. ఇది ప్రజల గుండె గాయమైపోయి ఉంది. ఆ గాయం మానట్లేదు. ఆ గాయం మానే ప్రయత్నం లేట్ అయిపోతుంది. అర్థమైందండి. ఇప్పుడు ఎన్నాళ్ళు ఆయింట్మెంట్ రాస్తారో గబగబా కుట్లేసేసి మందులు ఇచ్చేసి ఇంజక్షన్ గట్రా చేసేయాలి కదా, అవి చేయట్లేదండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని అరెస్ట్ చేసి ఇప్పుడు నోటుకు వచ్చినట్టు పేర్లందరూ నోరు కుట్టేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఇప్పుడు మాట్లాడుకోరని ఇష్టం వాళ్ళతో మాట్లాడుకున్నాం అని చెప్పాలి. జనాలు మేము వదిలేసారండి, వీళ్ళు అడవి పందులు వదిలేసినట్టు. అలా వదిలేయకూడదు కదా. చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్.